తర్వాత తాగుబోతైతే మళ్ళీ హీరోయిన్ వచ్చి రక్షించడమో కాపాడటమో లేదా కుటుంబం కోసం మనిషి మారడమో అంటే అవును. తాగుడుని ఒక వ్యసనంగా దానివల్ల తను తన జీవితము తన కుటుంబము తన స్నేహితులు అందరూ నాశనం అవుతారని చెబుతూ దాని నుంచి బయటకు వచ్చాక బాగుపడతారు అనే సినిమాలు ఉండే గతంలో. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఏంటి, కాలక్షేపం కావాలంటే తాగాలి, ఏడవడానికి తాగాలి, నవ్వడానికి తాగాలి, ఖాళీగా ఉన్నా తాగాలి, ఖాళీ లేకపోయినా తాగాలి, బిజీగా ఉన్నా తాగాలి, ఖాళీగా ఉన్నా తాగాలి. అవును. ఇట్లాగా తాగడం అనేటటువంటిది జీవితంలో భాగం. భోజనం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ తాగడం మాత్రం మంచిది అన్నటువంటి కోణంలో కామెడీ బిట్లు జబర్దస్తుల దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఈ తాగుడు అనేదాన్ని ఒక జనరలైజ్ చేసి పడేస్తున్నారు. ఒక దినచర్యగా మార్చేసి అంతే. అది తాగడం చేత కానీ ఇప్పుడు నాకు బాగా గుర్తనమాట, నాకు ఇప్పటికీ నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కోసారి తలుచుకుంటే. ఇదివరకు మాకు ఈ సిటీ కేబుల్లో ఉన్నప్పుడు అది రోజుకి 15-20 ప్రోగ్రాములు కవర్ చేసేవాళ్ళం కదా వెళ్ళి. అలా కవర్ చేసేటప్పుడు కొన్ని పార్టీలు మొదట్లో దాన్ని ఏమంటారంటే వెట్ పార్టీ, నాన్ వెట్ పార్టీ అనేవాళ్ళు అనమాట. నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. మీరు వెట్టా నాన్ వెట్టా అనేవాళ్ళు. నేను నాన్ వెజ్ ఏమో అనుకుని, అంటే ఒక పోలీస్ అధికారి గారు అప్పుడు మీరు వెట్టా నాన్ వెట్టా అంటే నేనేమన్నానంటే నా వెజ్ అనండి అన్న, అంటే ఆయనకి నేను వెట్ అన్నట్టు వినబడింది అనమాట. అందుకని చెప్పేసి